Hello guys, welcome back to our YouTube channel The Curse of Gaming. So ఈ రోజు అయితే బ్లాక్ ఫ్రూట్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే ఆడబోతున్నాం. సో మీకు ఇంకా వేరే గేమ్స్ మైన్క్రాఫ్ట్ కావాలంటే లేదంటే రాబ్లాక్స్లోనే వేరే గేమ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ఆడతా. సో ఈరోజు అయితే మళ్ళీ ఆడబోతున్నాం బ్లాక్ ఫ్రూట్ ఎపిసోడ్ నెంబర్ 2. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే తీసుకొని వేసినాం గైస్, కోస్ట్ తీసుకొని కొంచెం గ్రైండ్ చేద్దాం. ఇదండి గైస్, ఎవరు లేరు, ఇప్పుడు స్పాట్ అయినారు గైస్ ఇంకా. సో లాస్ట్ టైం అయితే అంతగా సపోర్ట్ అయితే రాలేదు గైస్. సో ఈ ఎపిసోడ్ కన్నా సపోర్ట్ ఇస్తారనుకుంటూ ఈ వీడియోని అయితే మళ్ళీ చేస్తున్నా. సో ఒకడైపోయాడు గాయస్, ఆల్రెడీ ఒకడైపోయాడు. ఇప్పుడు ఇంకొకడు రారా అస్సాసన్ అయితే వాడదాం గాయస్. సో నా ఫ్రెండ్ అయితే పిలిచాను కానీ తనకి ఏవో ఇష్యూస్ ఉన్నాయని రాలేదు గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నా ఫ్రెండ్ని కూడా పిలుచుకొని వస్తాను. ఓకే, వీడియో అయిపోతాడు ఇంకొంచెంసేపట్లో. మనం మ్యాగ్మా క్లాప్ని అయితే యూజ్ చేద్దాం. ఎరప్షన్ ఫిస్ట్ కథతోనే వేసేది కదా వీళ్ళని, ఏం పెద్ద విషయం ఏం కాదు వీళ్ళు వేసేది. అప్పుడే ముగ్గురు అయిపోయినారు గైస్. సో లాస్ట్ ఎపిసోడ్లో ఆ ఫ్రూట్ అయితే దొరికింది గైస్ నాకు. అదేదో బెర్రీ అంట, నాకైతే తెలియదు దాని గురించి. మీకేమైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అదేదో బెర్రీ అంట గైస్, గ్రీన్ బెర్రీ. చూపిస్తా ఆగండి, వీడిని వేసేసిన వెంటనే చూపిస్తా. అదేదో బెర్రీ అంట, నాకైతే తెలియదు దాని గురించి. మీకేమైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదో గ్రీన్ బెర్రీనే ఏదో ఉండే, చూస్తా. గ్రీన్ టాట్ బెర్రీ అంట గైస్. మీకేమైనా దీంతో ఏం చేయాలో మీకేమైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో 5 అయితే కంప్లీట్ అయిపోయినారు. మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఇంకా 1 బ్లాక్ అలాంటి మోడ్స్ అయితే కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ బట్టి నేనైతే ఇవ్వగలుగుతాను. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇంకొకడైతే ఒక 1-2 లెవెల్స్కి అట్లా వెళ్ళిపోవచ్చు. 2 లెవెల్స్కి వెళ్ళిపోయి ఇంకో 2 లెవెల్ చేస్తే అయిపోతుంది గైస్. నెక్స్ట్ మిషన్ అన్లాక్ అయిపోతుంది. సో త్వరగా చేసేద్దాం. 2 లెవెల్ అయిపోయినాయి. సో ఇంకోసారి కోస్ట్ తీసుకొని మళ్ళీ చేద్దాం, త్వరగా అయిపోతుంది. నాకైతే కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది గైస్, మీకైతే నిన్నే చెప్పాను, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకో 7 గైస్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. త్వరగా వేసేద్దాం వెళ్ళి. పోరా వీళ్ళంతా పిల్లవచ్చాలి గైస్. సో బిర్యానీ వేసేయచ్చు, త్వరగా వేసేద్దాం. త్వరగా వచ్చేయండి. అసాసినేట్ ర్యాగింగ్ విండ్ గైస్. అది 9 అయితే స్టార్ట్ పాయింట్స్ వచ్చాయి. సో దాన్ని చేసుకున్నాము. ఈ మిషన్ అయిపోయిన వెంటనే అదే క్వెస్ట్. సో లాస్ట్ ఎపిసోడ్ ఇంకా మీరు చూడకుంటే ఖచ్చితంగా చూసేయండి, బయోలో ఉంటుంది, కాదు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద గ్రైండింగ్. ఆల్రెడీ స్టార్ట్ చేసామనుకోండి. లెట్స్ ఫినిష్ ద గ్రైండింగ్ గైస్, దట్స్ ద రైట్ వర్డ్. సో త్వరగా వేసేద్దాం. కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది, సో మీరు అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఓ నా దగ్గర ఉండేది మ్యాగ్మా కదండి గైస్. సో నాకైతే వాటర్ లేకపోతే డ్యామేజ్ అవుతుంది, బిర్రీ చచ్చిపోతా. దానికి నేను వాటర్లోకి పడకూడదు. సో షిప్లో అయితే పోవచ్చు కానీ వాటర్లోకి అయితే పడకూడదు. అసాసినేట్. సో దీనిలో నాకు
ఇష్టమైందే బ్లేడ్లో అయితే రెగ్గింగ్ విండ్ పవర్ఫుల్లే, కానీ నాకు ఇష్టమైనది అయితే అసాసినేట్ గైస్. సో త్వరగా వేసేద్దాం, ఒక అసాసినేట్ చేద్దాం. త్వరగా వచ్చానురా, త్వరగా వేసేద్దాం గైస్. ఎంత ఇల్లు ఈజీగా వేసేయచ్చు, ఇల్లు ఎంతసేపు వేసేయచ్చు అంతే గైస్. ఈజీ ఇల్లు అప్పుడు అర్థం హెల్త్ అయిపోయింది చూడండి. ఒక అసాసినేట్ ఒక రెగ్గింగ్ విండ్ వేసినాం అనుకో అయిపోతుంది గైస్. ఈడొకడు గైస్ మళ్ళీ వచ్చినాడు గైస్. ఈడు లాస్ట్ ఎపిసోడ్లో వచ్చి నన్ను వేసినాడు గైస్. ముందు నేను ఆడుతుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తే ట్రై చేస్తున్నాడు. నా ఎనిమిది అంతా వేసుకుపోతాడు గైస్. ఈడు నా కొదులను కూడా వదులుతాలే, వింగ్స్ ఉన్నాయని చాలా పొగరు పడుతా అన్నాడు. తెలుస్తుంది గైస్ వాడికి కూడా. నేను దానికే తప్పించు వేసేసినాడు గైస్, ఈజీగా వేసేసినాడు గైస్. నాకు ఇంటర్ లెవెల్ ఎక్కువేమో, ఈజీగా వేసేసినాడు. మనం వేయలేం లేండి గైస్ వాడిని. సో మనం మన పాటి అందరినీ వేస్తాడు గైస్. వాడు ఒగ్గురిని వదులుతానే, మనము లెవెల్ అయ్యాం గైస్. అప్పుడు చెప్దాం ఒక్కొక్కరికి. త్వరగా వేసేస్తే కొస్ట్ అయిపోతుంది, ఇంకో 2 లెవెల్ అట్లా పెరగచ్చు. సో త్వరగా నెక్స్ట్ ఐలాండ్ కాదు గైస్, ఐలాండ్ కాదు గైస్. నాకు తెలుసు ఆడ ఐలాండ్ అవుతుంది, కానీ ఐలాండ్ కాదు. కొత్త క్వెస్ట్ అంతే. కాదు రిటర్న్ టోగా కాదు, ఎవరో గ్యాలిడార్ అంట. చూద్దాం ఎంత పవర్కుంటారు. కన్ఫామ్ 8 మందిని వేయాలంట గైస్ వీళ్ళని. సో స్టార్ట్ పాయింట్స్ అయితే ఫస్ట్ చేసుకుందాం. సో మనకి స్వాడ్ కావాలా, కానీ గన్నుకి అయితే వద్దు మనకి. సో గన్నుకు వద్దు, మిగతా అన్నిటికీ చేసుకుందాం. గన్నుకి తప్ప ఎలా అంటే గన్ను వేస్ట్ గైస్, దీనిలో వేస్ట్ అంటే వేస్ట్. సో గన్ను కాకుండా వేరే వేసుకుందాం. ఈడొచ్చేసినాడు గైస్, ఈడికి కూడా ఎవరిని వదలనుకుంటా వేస్తాడు ఊరికే. వీళ్ళేరు గైస్, వీడేనా? వీడే వేస్తాడు గైస్, నన్ను వేస్తాడు ఊరికే. అసాసినేట్, నా దెబ్బ రుచి బాగుందరా. ఎరప్షన్ వాడతాం మీకు ఎరప్షన్ నీకు మ్యాగ్మా క్లాప్ కూడా వాడదాం. నా దగ్గర ఉండే అన్ని మూవ్స్ వీని మీద వాడతాను. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, కానీ నేను ఎదిరించిండే దానిలో అన్నిటికంటే పవర్ఫుల్ అయితే కాదు. వేసేసాము, ఒకడు అయిపోయినాడు. మళ్ళీ గాయస్ మధ్యలో నెట్వర్క్ అయితే పోయింది. సో నేను అక్కడి ఇంకానే మళ్ళీ కంటిన్యూ చేస్తున్న వీడియో. సో వీడి గురించి అప్పుడనే చెప్పా గైస్, అది వీడియోలో వచ్చిందో లేదో తెలియదు, ఎడిటింగ్లో చూసుకుంటా. వీడైతే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు గైస్. అప్పుడే వాళ్ళకింటే వేస్తాడు గైస్ ఊరికే. ఒక సెకండ్ టైం ఇస్తే నాకు కొంచెం 100 ఇంకా 300 వరకు హెల్ప్ చేస్తాడు గైస్. ఈజీ చేస్తాడు గైస్, కానీ నేను మ్యాగ్మా ఫ్లోర్ వేసుకుంటే ఏం చేయలేడు. సో త్వరగా వేసేద్దాం. వేస్తాడు గైస్, అయినా కూడా రారా అయినా వేస్తాడు గైస్. పవర్ఫుల్లే గైస్. నేను ఏదో తక్కువ అంచనా వేసా కానీ పవర్ఫుల్లే. ఇక్కడ వచ్చాడా మళ్ళీ వేసేద్దాం గైస్. కానీ చాలా కష్టంగా ఉన్నాడు గైస్. చాలా అంటే మరీ అంత కాదు, నేను ఎదిరించిన బాసుల్లో కొంచెం కష్టం. నేను ఎంతమందిని ఎదిరించానో ఇంకా వీళ్ళకి తెలియనట్లుంది. వేసేద్దాం గైస్ త్వరగా. ఓ ఛాన్స్ ఇచ్చేసాను గైస్, వేసుకుంటా పోతాడు. ఛాన్స్ ఇవ్వకుండా ఇట్లా వేయాలి గైస్, లేదంటే వేస్తాడు. అయ్యో వేసేద్దాం గైస్ లాస్ట్. సో ఇంకా ఎవడన్నా ఇక్కడ స్పాన్ ఏదాడా
ఇప్పుడు స్పాన్ అయ్యాడు గైస్, అక్కడొకడు ఇక్కడొకడు. సో త్వరగా వేసేయాలి. ఒక్కడిని వేసాకే ఇంజాబ్ అవుతాను చూడండి. త్వరగా వేసేద్దాం. ఓ అడిగిపోయినా వాడు, త్వరగా వేసేద్దాం. కానీ పవర్ఫుల్గా ఉన్నారు గైస్, పర్వాలేదు. కానీ లావా కొంచెం వీక్ ఉన్నట్లున్నారు. మామూలు కింటే కొంచెం స్లోగానే, మామూలుగా అందరూ చచ్చే కింద కొంచెం స్లోగా చస్తున్నారు. కానీ పర్వాలేదు, స్ట్రాంగ్గా అయితే ఉన్నారు. వెరీ గైస్ అడుగున్నారు. ఎస్సరబులడా త్వరగా వేసేద్దాం గైస్. సో చెప్పినట్లే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నా ఫ్రెండ్ని తీసుకొస్తాను గైస్, లేదంటే లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నేను మైన్క్రాఫ్ట్ లేదా రాబ్లాక్స్లోనే వేరే ఏదైనా వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే పెడతా మైన్క్రాఫ్ట్, లేదంటే రాబ్లాక్స్లోనే వేరే ఏదైనా పెడతాం అనుకుంటున్నా గైస్. సో బ్లాక్ ఫ్రూట్ కూడా వస్తుంది, కానీ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్, ఎందుకంటే బ్లాక్ ఫ్రూట్ ఎక్కువగా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నా. సో అది మీ ఇష్టం గైస్, మీరు బ్లాక్ ఫ్రూటే పెట్టమంటే అదే పెడతా, లేదంటే వేరే గేమ్సే పెడతా గైస్. ఇక్కడ ఇంకా వీడు ఇప్పుడు వచ్చాడు గైస్. సో వాడు దగ్గరకు రాలే గైస్. మ్యాగ్మా ఎరప్షన్ వేస్తే ఆటోమేటిక్గా దగ్గరకు వస్తాడు గైస్. వాళ్ళ ఫేస్ చూడండి గైస్, ఏదాంతోనో కప్పుకున్నారు, మాస్క్ లాంటిది. భయంకరంగా ఉన్నారు చూసేకి, కానీ నేను అనుకున్నంత పవర్ఫుల్ అయితే లేరు. ఉన్నారు పవర్ఫుల్, కానీ నేను అనుకున్నంత కాదు. 275 అంటే ఇంకెంత పవర్గా ఉంటారో అనుకుంది, కానీ అంత లేరు. వేసేయచ్చు గైస్ అనుకుంటే, కానీ కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఛాన్స్ ఇస్తే వేసేస్తారు గైస్, కానీ ఇప్పుడు నేను ఛాన్స్ ఇవ్వకుండానే ఒక్కొక్కడిని వేస్తా గైస్. అది చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓ గాయ్స్, ఒకే దెబ్బకి వేసేటట్లున్నాడు గాయ్స్, ఒకే దెబ్బకి వేసేటట్లున్నాడు. కానీ నేను ఓటమి ఒప్పుకోను. వాడు ఎన్నిసార్లు వచ్చినా వాడిని వేస్తూనే ఉంటాను. మ్యాగ్మా ఫిష్ చేస్తాను. నెక్స్ట్ మ్యాగ్మా మీటర్తో దగ్గరికి పోకూడదు, అది మర్చిపోతున్నా. రెగ్గింగ్ విండో మిస్డ్, అనవసరంగా వచ్చిన. సో మ్యాగ్మా ఎరప్షన్ ఇంకో సర్ప్రైజ్ చేద్దాం. వాళ్ళు లావాలో ఇరికేయాలి గైస్, అదే మెయిన్ టార్గెట్. మ్యాగ్మా ఫిష్ అయిపోయాడు. సో ఇంకో ఇద్దరు గైస్, వాళ్ళు ఇంకా స్పాన్ కాలేనట్లున్నారు. సో పోయి చూద్దాం స్పాన్ అయినారా లేదో. ఇప్పుడైనా గైస్ ఇక్కడ మ్యాగ్మా క్లాప్ వాడి దగ్గర రాలేదు. సో గైస్ వైఫై అయితే పూర్గా వస్తుంది. సో నేను నెట్వర్క్ సెట్ చేసుకుంటా ఒక నిమిషం. సో ఇప్పుడైతే వైఫై బాగానే వస్తుంది. సో త్వరగా కొన్నిసార్లు మా ఇంట్లో అంతా కొంచెం వైఫై ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి స్ట్రక్ కూడా కావచ్చు. సో ఏమనుకోద్దండి, నాకున్న ఫోన్లోనే నేను ఆడుతున్నా. ఇది కూడా మా అమ్మ ఫోన్ గైస్. సో మళ్ళీ వచ్చినాడు గైస్ వాడు విన్ చేసుకొని. మళ్ళీ మధ్యలో ఏమైందంటే వాడు వచ్చాడు గైస్ పైన, వాడు వెళ్ళిపోయాడు. విన్స్ వేసుకొని అప్పుడే వచ్చాడు గైస్. వాడు వచ్చాడు మళ్ళీ చంపాడు, చంపుతూనే ఉన్నాడు గైస్. ఒక 3 సార్లు ఏమో చంపాడు. దానికి మళ్ళీ నేను ఆ వీడియోని కట్ చేసేస్తా. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆ మిషన్ కూడా అట్లే ఉంది చూడండి గైస్. గేమ్ ఇంక ఎగ్జిట్ కూడా కాలే గైస్. వాడు వచ్చినాడు చంపేసినాడు, అర్థం గైస్. ఆడే ఉన్నాడు చూడండి గైస్. వచ్చినాడు చంపేసినాడు గైస్. ఎందుకు చంపినాడో తెలియదు, వచ్చినాడు చంపేసినాడు గైస్. నేను కొడదామని చూసి సెకండ్స్లో వేస్తాడు గైస్. వాళ్ళని పవర్ఫుల్ అనుకుంటా చాలా. వీళ్ళు అంత మళ్ళీ వస్తాడు చూడండి గైస్ మధ్యలోకి. నేను ఆరాంగా వేసుకుంటా అంటే నేను వాడు మళ్ళీ కావాలని మధ్యలోకి వస్తాడు గైస్. నాకు అది మాత్రం బాగా తెలుస్తుంది.
సో వేద్దాం గైస్, అందరినీ వేసేద్దాం, మనకే రావాలి కిల్స్. సో వాడు ఆల్రెడీ ఒకటి తీసుకొని వేసాడు. సో ఈ కిల్ అన్నా మనం సంపాదిద్దాం. దీన్ని వేసేస్తాడు గైస్, వాడు మాటికి వేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే దానికే గైస్, ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. 2 కిల్లులు తీసుకున్నాడు గైస్ వాడే, దానికే. జస్ట్ వాడే గైస్ నాకు ఎంతనంత కావాలని చూపించింది. దొంగనాయాలు. త్వరగా వేసేద్దాం. ఈ మిషన్ అయితే కంప్లీట్ చేయాలి గైస్, త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇప్పటికే 2 కట్లు అయినాయి గైస్. ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లం, ఇంకోసారి వాడితో నేను చిత్తు ఓడిపోయిండారు. మీరు చూసి ఏమన్నా అనుకుంటారని నేను ఇంకా ఆ వీడియో అయితే పెట్టట్లేదు గైస్. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వాడు ఎట్లా కొట్టాడంటే గైస్ అని 1 సెకండ్లో ఊరికే అట్లా వచ్చి ఫ్లాష్ లాగా వేసి వెళ్ళిపోతున్నాడు గైస్. నాకు వాడు కన్నా కూడా కనబడలే. చచ్చిపోయినాక మళ్ళీ ముందుకు వచ్చి సారీ బ్రో అంటాడు, మళ్ళీ వేస్తాడు. అది ఎందుకో మాత్రం తెలియదు. నేను ట్యూబీ డిసేబుల్ చేసుకున్నా గైస్, అయినా కూడా వస్తాడు, అయినా కూడా చంపుతాడు గైస్. అది ఎట్లా మాత్రం నాకైతే తెలీదు. సో వీళ్ళైతే త్వరగా వేసేసి మన మిషన్ కంప్లీట్ చేసేద్దాం. ఎడిగా చూడు, అయిపోయింది గైస్, వాడు అయిపోయినాడు, మిషన్ కూడా అయిపోయింది. సో త్వరగా పోయి ఇంకొకసారి మిషన్ తీసుకుందాం గైస్. తీసుకొని అప్పుడే మాత్రం అదేందో విండు ఉంది గైస్, గాల్లో ఎగురుకుంటా పోతాడు. అప్పుడే ఏమో టెలిపోర్టింగ్ టు వాడు ఐలాండ్కి పోయినాడు గైస్. కానీ అప్పుడే మాత్రం చాలా కష్టంగా ఉండే గైస్. వాడు వచ్చాడు, ఫ్లాష్ లాగా వేసి వెళ్ళిపోతాడు గైస్. అది ఎలానో కూడా తెలియదు నాకైతే. సో ఇంకొక తీసుకొని వేసేద్దాం. ఇక్కడ వచ్చాడు గైస్. ఇంకా ఇప్పుడు అసాసినేట్, రెగ్గిన్ విండ్ వేస్తూ ఉందాం. నా స్పెషాలిటీ గైస్, కొడతాను, పక్కలో డాష్ వచ్చుతాను, కొడతాను, డాష్ వచ్చుతాను, కొడతాను, డాష్ వచ్చుతాను, కొడతాను, డాష్ వస్తుంది గైస్, అంతే. సో ఈ టెక్నిక్ మీరు వాడండి, ఫోన్లో ఆడుతున్న వాళ్ళైతే చాలా మంచిది ఈ టెక్నిక్ అయితే, నేను చెప్తున్నా, పక్కా చాలా మంచిది. సో నాకు తెలిసినంత వరకు అదే బెస్ట్. సో ఇప్పుడైతే ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంకా ఎవరు స్పాన్ కాలేనట్లున్నారు గైస్. నేను వస్తేనే స్పాన్ అవుతున్నారు గైస్, అబ్బాయి చేసి ఆడే స్పాన్ అయినారు. అసాసినేట్, రెగ్గిన్ విండ్. సో నేను చెప్తున్నా, బేసిక్లో అయితే ఫస్ట్ ఐలాండ్లోనే స్వాడ్ ఉంటుంది గైస్. మీకు చూపిస్తా ఉండండి అది ఎట్లా స్వాడో, అది బెటరు. బిగినర్స్కి అయితే ఇంకా పైప్ అయితే బెటర్ గైస్. పైప్ అది ఫ్రోజన్ విలేజ్లో దొరుకుతుంది, జంగిల్ విలేజ్ పక్కలోనే ఉంటుంది. చూడండి, చూపిస్తా చూడండి. ఐటమ్స్లో ఫస్ట్ ఇదండి గైస్, ఈ స్వాడ్ అయితే బాగుంటుంది, అది బాగుంటుంది, ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది అయితే ఈ స్క్వాడ్, మళ్ళీ కటానా, మళ్ళీ డబుల్ కటానా అండ్ ట్రిపుల్ కటానా కూడా ఉంటుంది గైస్. కానీ బిగినర్స్కి ది బెస్ట్ అంటే పైప్. ఎందుకో నేను ఇప్పుడు చూపిస్తాను గైస్. నా అటాక్ తీసుకొని ఇప్పుడు చూడండి గైస్, పైప్ చూసారా, ఈజీగా ఓడించవచ్చు గైస్. డ్రాగన్ బ్లాస్ట్ చూడండి, సూపర్ ఉంటుంది గైస్. ఈ అటాక్లన్నీ బిగినర్స్కి అయితే ఇది చాలా వర్త్ అని చెప్పచ్చు గైస్. సో ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. సో వాడు నా దగ్గరికి వచ్చే లోపల నేను నా స్వాడ్ అయితే మార్చుకోవాలి గైస్. కానీ మీకు డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో, 400,000 గైస్ ఇప్పుడు నేను వాడుతుంది. అదైతే ఇది కూడా బాగుంటుంది, కానీ అంత బాగా ఎఫెక్ట్స్ అయితే రావు, జస్ట్ వైట్ అండ్ వైట్ వస్తుంది. దీనిలో నాకు ఫేవరెట్ అసాసినేట్ గైస్. వేగంగా దూసుకుపోయి ఈజీగా చంపేయచ్చు గైస్ ఒక్కొక్కరిని. లాస్ట్ అటాక్గా అది వాడితే సూపర్ ఉంటుంది గైస్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఇప్పుడు స్పాన్ అయ్యారు. సో నేను ఎందుకో దగ్గరకు వెళ్తేనే స్పాన్ అవుతున్నారు గైస్, అది ఎందుకో అయితే తెలీదు.
వీళ్ళైతే చాలా పవర్ఫుల్గానే ఉన్నారు. వాళ్ళకింటే ఛాన్స్ వచ్చేస్తారు కానీ మ్యాగ్మా ఫ్లోర్లో కొట్టగలరు, కానీ అంతగా కాదు. అసాసినేటే ఫైనల్ మూవ్గా వాడి చూపిస్తే ఎంత బాగుంటుందో మీరే చూడండి. సో 3, 2, 1 సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. సో ఇంకొకటి ఇక్కడ స్పాన్ అయిపోయాడు. స్టార్టింగ్తోనే అసాసినేట్ చేద్దాం. సో త్వరగా మీరైతే మైన్క్రాఫ్ట్లో అయితే పబ్లిక్ సర్వర్లో మాత్రం అడగద్దండి గైస్, ప్లీజ్ గైస్. ఎందుకంటే నాకు వైఫై ఇక్కడ కొంచెం ఇష్యూగా ఉంటుంది. సో హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటూ పబ్లిక్ సర్వర్లు మాత్రం అడగద్దండి గైస్. ప్రైవేట్ యాభై మనకి తెలియదు గైస్. సో పబ్లిక్ మాత్రం అడగద్దండి గైస్. సర్వైవ్స్ అయితే అడగద్దండి. కావాల్సింటే సర్వైవల్ మోడ్స్ ఏమైనా ఉంటే ఫోన్లో ఆడేవి అవి పక్క పాకెట్ ఎడిషన్ వర్క్ అయ్యేవన్నీ చెప్పండి గైస్. అన్నీ ఆడతా మీ ముందే ఆడతా. పాకెట్ ఎడిషన్లో వర్క్ కావాలి గైస్. ఎందుకంటే వర్క్ కాకుంటే ఇంకేం చేయలేం. సో 1 బ్లాక్ ఆడతా గైస్. 1 బ్లాక్ ఆడతా. మైన్క్రాఫ్ట్లో హార్డ్ కోర్ చేస్తా గైస్. మీరు ఓకే అంటే అది కూడా. సో మీరైతే ఓకే అంటారు అనుకుంటున్నా. సో చూద్దాం ఇంకా ఎంతమంది గైస్. 5 మంది అయిపోయినారు. ఇంకో 3 గైస్. త్వరగా వేసేద్దాం. ఛాన్స్ ఇవ్వకూడదు గైస్. మీకు ఛాన్స్ ఇస్తే పెద్ద తప్పు అయిపోతుంది. అవును మీకు ఇంకా చెప్పలే కదండి గైస్. దాంతో టెలిపోర్ట్ కావచ్చు గైస్. అంటే సూపర్ ఫాస్ట్ టెలిపోర్ట్. దీనికింటే ఫాస్ట్ గైస్. ఫాస్ట్ స్టెప్ కింటే ఫాస్ట్. సో దాన్నే ఫాస్ట్ స్టెప్ అంటాను గైస్ నేనైతే. ఎందుకంటే దాని పేరే అది గైస్. సో ఫాస్ట్ వీడి ఇప్పుడు వస్తాడు. ఫాస్ట్ స్టెప్ మీకు చూపిస్తా గైస్. చూడండి జస్ట్ క్లిక్ చేస్తానంటే గైస్ వెళ్ళిపోవచ్చు. గ్యాస్ కింటే ఫాస్ట్ గైస్. ఇదండి గైస్. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను వాడుతున్నా కదా, దానికింటే ఫాస్ట్ గైస్ అది. సో దాన్ని నేను పెట్టి కొన్నా గైస్. అది కూడా ఫ్రోజన్ విలేజ్లో. దాంట్లో ఎట్టి ఉంటాడు. ఆ బాస్తో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు నేను పోతే నన్ను ఈజీగా వేసేది ఉంది గైస్. అంత పవర్ఫుల్ అయిన బాస్. సో ఇంకొకటి గైస్ వీడియో ఫైనల్ వేసేద్దాం. త్వరగా రా గైస్. సో మ్యాగ్మా ఫిస్ట్ పర్వాలేదు, కానీ మ్యాగ్మా మిటియోరాయిడ్స్ అండ్ మ్యాగ్మా క్లాప్ అయితే నా ఫేవరెట్. మ్యాగ్మా ఎరప్షన్ కూడా మెయిన్. ఎందుకంటే ఒక గాల్లోకి ఎగిరి మళ్ళీ కింద పడతాడు. మ్యాగ్మా క్లాప్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చేతులతోనే నలిపేస్తాడు. సో ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి. So thanks for watching. I'll see you in the next video guys. Bye bye.